హలో ఆల్ వెల్కమ్ టు విచిత్ర కథలు. వెల్కమ్ టు అదర్ వీడియో అనదర్ వ్లాగ్. సో ఈరోజు 2 మెయిన్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అదే 'కూలీ' ఒకటి అండ్ 'వార్ 2'. సో ప్రెజెంట్‌లీ మనం 'కూలీ' చూసి వచ్చేసామన్నమాట. సో మూవీ నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. ఛానెల్‌కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక స్టోరీ విషయానికొస్తే అదే మన రజనీకాంత్ సార్ ఒక మ్యాన్షనర్‌తో సాదాసీదాగా లైఫ్ లీడ్ చేస్తున్నారన్నమాట. సో అలాంటి సిట్యుయేషన్‌లో తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోతున్న విషయం తనకి తెలుస్తుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది, తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, తన బెస్ట్ ఫ్రెండ్ చంపేసింది ఎవరు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇక కమింగ్ టు ద పాజిటివ్స్, బాగా నచ్చిన థింగ్ ఏందంటే మెయిన్ థింగ్ వచ్చేసి అనిరుద్ బీజీఎం అండ్ సాంగ్స్ అన్నమాట. సో సాంగ్స్ ఆల్రెడీ చార్ట్ బస్టర్స్ అన్నమాట. ఇంకా మౌనిక సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ ఉంది థియేటర్‌లో. కానీ ఆ ప్లేస్‌మెంట్ ఒకటి రాంగ్ అనిపించింది. కాకపోతే బీజీఎం ఇస్ టెరిఫిక్ అన్నమాట. డల్ సీన్స్ కూడా చాలా బాగా ఎలివేట్ చేసింది బీజీఎం. బీజీఎం ఇచ్చారు నిజంగా. ఇంకా తలైవా అనిరుద్ కాంబో అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో ఆ కాంబోలో మనం ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తామో, ఎలాంటి బీజీఎం ఎక్స్‌పెక్ట్ చేస్తామో దాని మించి బీజీఎం ఇచ్చారన్నమాట. ఇక మెయిన్ థింగ్ ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి రీజన్ ఆ క్యాస్ట్ గురించి అనమాట. సో ఆ క్యాస్ట్ ఎవరెవరు ఎలా చేశారు, ఏమేమి క్యారెక్టర్స్ ప్లే చేశారు అనేది కొంచెం డీటెయిల్ గా మాట్లాడేసుకుందాం. సో మెయిన్ థింగ్ ది వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ సార్. ఆయన స్కిన్ బయాస్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ డైలాగ్ కానీ అబ్బా అసలు నెక్స్ట్ లెవెల్. సినిమాని తన భుజాల మీద వేసుకుని అనిపించింది అనమాట. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ థింగ్ నాగార్జున గారు అనమాట. విలన్ రోల్ లో అయితే ఇచ్చి పడేశాడు. అసలు నేను విలన్ రోల్ ఎలా సూట్ అవుతుంది, ఈయనకి చేస్తారా లేదా అన్న డౌట్ తో వెళ్ళానమాట. బట్ ఈస్ డన్ గ్రేట్ జాబ్. మంచి క్యారెక్టర్ పడింది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ చాలా బాగా పడ్డాయి. కాకపోతే విలన్ రోల్ ఇంకా స్ట్రాంగ్ గా రాసుకుంటే ఇంకా బాగుంది అనిపించింది. కాకపోతే యాజ్ ఎ సైమన్ గా నాగార్జున సార్ డన్ గ్రేట్ జాబ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. క్రేన్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనమాట. నెక్స్ట్ ఉపేంద్ర గారికి ఎక్కువ డైలాగ్స్ ఉండవు. కాకపోతే ఆయన స్క్రీన్ బ్యాలెన్స్ కానీ, ఆయన యాక్షన్ సీక్వెన్స్ లో ఆయన పడ్డ ఫ్రేమ్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ లో అమీర్ ఖాన్ సార్ ఎంట్రీ ఉంటుంది అనమాట. అదంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. బట్ ఈస్ డన్ ఎ గుడ్ జాబ్. ఆయనకున్న పోర్షన్స్ చాలా బాగా చేశారు. ఇక సత్యరాజ్ గారని అండ్ మెయిన్ గా సప్లై చేసేదంటే శోభిన్ అనమాట. సో ఉంటది ఆయన క్యారెక్టర్ గానీ, ఆయన యాక్టింగ్ గానీ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఫస్ట్ హాఫ్ లో ఒకలాగా, సెకండ్ హాఫ్ లో ఒకలాగా మంచి షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పడింది అనమాట. పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా ఇంకా రిమైనింగ్ ఆర్టిస్ట్ అనేది గ్రేట్ జాబ్. చాలా బాగా సపోర్ట్ చేశారు అనమాట. కొంతమందికి మంచి రోల్స్ పడ్డాయి. కాకపోతే ఆ క్యారెక్టర్స్ ని అంత డెప్త్ గా, అంత ఇంపాక్ట్ఫుల్ గా క్రియేట్ చేయలేకపోయారు అనమాట లోకేష్ కనకరాజు. సో ఎవ్రీవన్ డన్ గ్రేట్ జాబ్. చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ శృతి హాసన్ కూడా మంచి డీసెంట్ రోల్ పడింది. షీ డన్ ఎ గుడ్ జాబ్. మంచి ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చింది తన క్యారెక్టర్ నుంచి అయితే. సో ఇది కాస్ట్ అండ్ క్రూ గురించి అయితే. ఇంకా సినిమాటోగ్రఫీ గుడ్ బాగుంది. సినిమాటోగ్రఫీ మెయిన్ గా యాక్షన్ సీక్వెన్సెస్ లో యూజ్ చేసిన ఫ్రేమ్స్ కానీ, షార్ట్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ ప్రొడక్షన్ గుడ్, డీసెంట్ అనిపించింది. ఇంకా లోకేష్ కనగరాజ్ టైప్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయన్నమాట. అవి చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక మ్యాన్షన్ దగ్గర ఒక ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ లో కూడా మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అవి గుడ్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. లోకేష్ కనగరాజ్ నుంచి మనం ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి మూమెంట్స్ సెకండ్ హాఫ్ లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి అనమాట. వాటిని బాగా ఎంజాయ్ చేస్తాము. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ ఎంజాయ్ చేస్తాం అనమాట మనం అయితే కొన్ని సీన్స్. నెగటివ్ విషయానికొస్తే రిటర్న్, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే బై లోకేష్ కనకరాజ్ అనమాట. సో లోకేష్ ఎందుకో ఈసారి అంత ఇంట్రెస్టింగ్ గా, అంత కాన్సన్ట్రేషన్ గా సినిమా తీయలేదనిపించింది మెయిన్ గా నాకైతే. ఒక స్టోరీని డీసెంట్ స్టోరీ తీసుకున్నారనమాట. ఒక రివెంజ్ డ్రామా స్టోరీ లైన్ తీసుకున్నారనమాట. సో దాన్ని ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో, ఇంట్రెస్టింగ్ నేరేషన్ తో ప్రజెంట్ చేస్తుంటే సినిమా బాగుండేది అనిపించింది. బట్ స్టోరీయే డీసెంట్ గా ఉన్నా కానీ స్క్రీన్ ప్లే ఇంకా ఫ్లాట్ గా ఉంటుంది అనమాట. ఎక్కడ హై మూమెంట్ అంటే ఏముండదు. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ లో హై మూమెంట్స్ అనేది ఏముండదు అనమాట. 2-3 సీన్స్ తప్ప అలా ఫ్లాట్ నరేషన్ లో వెళ్తుంది మూవీ. అంత ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా ఏముండవు అనమాట. ఓకే. పర్లేదు, ఫస్ట్ హాఫ్ సెట్ అయింది. డీసెంట్ అనిపించింది అనుకుంటాం. కానీ ఇంక సెకండ్ హాఫ్ వచ్చేసరికి అక్కడక్కడ కొన్ని సీన్స్ తప్ప రిమైనింగ్ పోర్షన్స్ అన్నీ
అసలు డల్‌గా సరిగ్గా నరేషన్ లేకుండా, పేసింగ్ సరిగ్గా లేకుండా అలా వెళ్తూ ఉంటాయనమాట. ఒకానొక టైంలో బోర్ కొట్టేస్తది మనకి. చాలామందయితే పడుకున్నారు కూడా థియేటర్‌లో. నేనెళ్ళే థియేటర్‌లో అయితే. చాలా లాంగ్ ఉంటది సెకండ్ హాఫ్ అయితే. ఎడిటింగ్ కూడా చాలా కట్ చేసుంటే ఇంకా బావుండేదనిపిస్తదనమాట. అంటే చాలా చోట్ల మనకేమనిపిస్తదంటే కన్విన్స్‌డ్ రైటింగ్ లాగా అనిపిస్తదనమాట. అప్పటికప్పుడు సీన్‌లు రాసుకొని అప్పుడప్పుడు తీసినట్టు అనిపిస్తది కొన్ని సీన్స్ అయితే మనకైతే. అండ్ ఆహ్, లోకేష్ కనకరాజుకు సినిమాలో ఏందంటే ఏ క్యారెక్టర్‌కైనా మంచి డెప్త్, మంచి ఇంపాక్ట్ ఉంటదనమాట. కాకపోతే ఈ ఈ సినిమాలో అలాంటి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ ఒక్కటి కనిపించలేదు. ఏ క్యారెక్టర్‌ని ఒక ప్రాపర్‌గా ఒక ఇంపాక్టివ్ వేలో అసలు ప్రెజెంట్ చేయలేదనిపించింది నాకైతే మెయిన్‌గా. దేవ క్యారెక్టర్ ఓకే. పర్లేదనిపించింది. కాకపోతే ఆ తర్వాత వచ్చిన సైమన్ క్యారెక్టర్ గాని, సుదర్శన్ క్యారెక్టర్ గాని ఏదైనా తీసుకోండి ఒక్కదానికి కూడా ఒక ఇంపాక్ట్ అంటూ ఏముండదు. ఒక్క క్యారెక్టర్ కూడా మంచిగా ఎస్టాబ్లిష్ చేయలేదనిపించింది నాకైతే. అండ్ లోకేష్ కనగరాజు మూవీస్‌లో ఏందంటే ఈవెన్ సబ్ ప్లాట్స్ అయినా చాలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్తూ ఉంటారనమాట. మనకసలు డీవియేషన్ అనిపించదు. కాబట్టి ఇందులో మెయిన్ ప్లాటే సరిగ్గా ఇంపాక్ట్‌ఫుల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా రాసుకోలేదనిపించింది నాకైతే. అండ్ ఎమోషనల్ కూడా అంత కనెక్ట్ అవ్వలేమనమాట మనకైతే. ఎక్కడ కనెక్టివిటీ అంటూ ఏముండదు ఎమోషనల్లీ. 'శృతి హాసన్' గారి నుంచి ఎమోషన్ తీసుకుందాం అనుకున్న ప్లాన్ చేశారు కాపోతే అదంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనిపించింది నాకైతే ఆ ఎమోషనల్ డెప్త్. అండ్ లాస్ట్ అమీర్ ఖాన్‌ది ఎంట్రీ కూడా అంత వర్కౌట్ అవ్వలేదనిపించింది క్యామియో. పెద్దగా స్కోప్ లేదు ఆ క్యారెక్టర్‌కి. అండ్ ఉపేంద్ర గారిని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్‌లో యూజ్ చేసుకున్నారంతే. అండ్ సైమన్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో చాలా బాగున్నా గానీ, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక సైడ్ క్యారెక్టర్ లాగా మిగిలిపోయిందనమాట. ఆ క్యారెక్టర్ కూడా అంత డెప్త్‌గా రాసుకోలేదనిపించింది మెయిన్‌గా. కాపోతే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ డన్ ఎ గ్రేట్ జాబ్. వాళ్ళేదో మంచి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళ రోల్స్‌లో అయితే. లోకేష్ కనగరాజ్ కొంచెం కాన్సంట్రేషన్ చేసి ఇంకా మంచిగా రాసుంటే ఇంకా బాగుండేదనిపించింది. కాన్సంట్రేషన్ చేసి మంచి గ్రిప్పింగ్‌గా స్క్రీన్ ప్లే రాసుకునుంటే ఇంకా బాగుండేది. రిజల్ట్ వేరేలా ఉండేదనిపించింది. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో ఇంత హైప్ ఉన్న మూవీ నేను ఇంతవరకు చూడలేదనమాట. అసలు ఆ బుకింగ్స్ అసలు మాకు టికెట్లు దొరకలేదు. ఆ బుకింగ్స్ ఏందో అరాచకం అనమాట బుకింగ్స్ అయితే. అసలా బుక్ మై షో ఓపెన్ చేస్తే ఒక్క టికెట్ దొరకలే. అంత హైప్ ఉంది సినిమాకి. బట్ ఆ హైప్‌ని గెయిన్ చేసుకోలేకపోయాడు లోకేష్ కనగరాజ్. హోప్ హి విల్ బి బ్యాక్. 'విక్రమ్' లాంటి మళ్ళీ మంచి సినిమా అని వెయిట్ చేస్తున్నాం మేమైతే. సో, నాకైతే ఓవరాల్‌గా యావరేజ్ ఫిల్మ్ అనిపించింది. అంత ఎక్స్‌పెక్ట్ చేసినంతైతే ఏం లేదు. కాకపోతే యావరేజ్ ఫిల్మ్. బిలో యావరేజ్ టు యావరేజ్ మధ్యలో ఉంటుంది సినిమా. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టకుండా వెళ్లి చూసేసేయండి సినిమాని. ఎక్స్‌పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోవద్దు. మీరు సాటిస్ఫై అవుతారు. విత్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎళ్తే అసలు ఫుల్ డిసప్పాయింట్ అయిపోతారనమాట. సో, దట్స్ ది వీడియో గైస్. మీకు రివ్యూ గనుక నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. విజిటర్ గా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తుండండి. అండ్ సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్ ఫర్ మీ. బై బై. సీ యూ.